ఏమో మొదటి వచనం నుంచి ఎన్ని వచనాలు ఉన్నాయమ్మా? 29, 30 వచనాలు కదా. అడగండి. పోయిన పోయిన వారంలో అంటే 2 వచనాలు కొంచెం తప్పు చెప్పానండి, చిన్న కొంచెం. ఆ తప్పు ఎక్కడ చెప్పానో మీరు గ్రహించలేదు. నేను తర్వాత ఇంటికి వెళ్ళి చూసుకున్నాను, అయ్యో ఎంత పొరపాటు జరిగిపోయిందని. ఆ అధ్యాయాలు ఏంటంటే సామెతల గ్రంథం 20 అధ్యాయం 2వ వచనంలో, రాజు వలన భయము సింహగర్జన వంటిది, రాజున కోపం పుట్టించేవాడు తనకు ప్రాణమోసం తెచ్చుకుందరు అని ఉంది. రాజు వలన భయం, ఆ మాట మిస్ అయింది. రాజు క్రోధము సింహగర్జన వంటిది అని చెప్పాను. మీరు బైబిల్ చూసుకోలేదు, మరి చూసుకోవాలి మీరు, నాకు తెలుసు. నేను ఎలాగో చూడకుండా చెబుతున్నాను కదా, తప్పేముంది చెప్తే. నేను తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీ గ్రామంలో పోయిన వారం మాట్లాడిన ఆ యొక్క సబ్జెక్ట్ అంతా యూట్యూబ్ లో పెట్టానండి, మీ చర్చ అంతా పడింది, ప్రపంచం మొత్తం చూసింది తెలుసా. ఆ తర్వాత 4వ వచనం కొంచెం రాంగ్ చెప్పాను. అది ఎక్కడంటే, విత్తులు వేయి కాలమున సోమరి దున్నడు, కోత కాలమున వాడు పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వాని ప్రాణమునికి ఏమీ దొరకదని చెప్పాను. కానీ అక్కడ ఏం రాయబడిందంటే వానికి ఏమీ లేకపోవనండి. అది నేను 2 కొంచెం రాంగ్ చెప్పాను. తర్వాత భయం వేసింది, అమ్మో దేవుని వాక్యం తప్పు చెప్పకూడదు అని చెప్పేసి. సరే అడగండి అమ్మా. సామెతల గ్రంథం 12, అందరు బైబిల్ చూసుకోండి. వినగల చెవి, చూడగలిగిన కన్ను, ఈ రెండును యెహోవా కలుగజేసింది. రైట్ అమ్మా. అమ్మా అర్థం కాల. 25, సరే చూసుకోండి. వివేచింపక ప్రతిష్ఠితములని మొక్కుకొనిన తర్వాత దానిని గురించి వివేచింపక ప్రతిష్ఠితములని చెప్పుటయు, మొక్కుకొనిన తర్వాత దానిని గురించి విచారించుటయు ఒకరికి ఉరియగును. అంతేనా అమ్మాయి బతికి పోయి. అయ్యా మొదటిదా, ద్రాక్షారసం వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని ఉచితమైన వారందరూ మహాజ్ఞానులు అన్నాడు దేవుడు. అది తాగేవాళ్ళకి కొంచెం బాధ అనిపిస్తుందండి, ఏమనుకోండి, దేవుడు రప్పించిన మాట చెప్పాలి. ద్రాక్షారసం వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని ఉచితమైన వారందరూ జ్ఞానము లేని వారు. దేవుడు రాపించాడండి. ఏమండి, ఈ ద్రాక్షారసం వెక్కిరింతలు పాలు చేస్తాడు అంటే, తాగిన వాళ్ళని ఏం చేస్తారంటే మామూలు వాళ్ళు ఎందుకు వెక్కిరిస్తారు? బాగా మంచిగా ఉన్న వాళ్ళు చక్కగా నడుచుకుంటూ పోతారు. తాగిన వాళ్ళు ఎలా పోతారండి? ఇలా పోతారు, అలా పోతారు, అలా పోతారు, అలా పోతారు, ఏడవ దిక్కు పడిపోతారు. అంతే కదా. ఇంకా అండి ఎంత భయంకరమైన జరుగుతున్నాయో తెలుసా? ఎంతమంది ప్రాణాలు పోతున్నాయంటే అంతమంది ప్రాణాలు పోతున్నాయండి ఈ సారాయి వల్ల. ఎన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయంటే అన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయి. దేవుడు చెప్పాడు, ద్రాక్షారసం వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానం లేని వారు. అంటే తాగకుండా ఆయన మీరు జ్ఞానం లేకుండా పోతారు అని దేవుడు చెబుతున్నాడు అన్నమాట. నెక్స్ట్ 20 అమ్మా. సరే బాగా చూసుకోండి బైబిల్. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. చూసారండి, దేవుడు అసలు భయం వేస్తుంది కదండి ఆ మాట చదివితే. ఎవరమైనా సరే మన తల్లిని మన తండ్రిని, ఎందుకంటే జన్మనిచ్చారు కదండి, కని పెంచి పెద్ద చేశారు కదండి. మనకు ఊహ తెలియనప్పుడు వాళ్ళే కదండి మనకు ఆకలి అయితే పాలు ఇచ్చారు. మనము అందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం లేట్నికి పోతే ఏమండి, ఇంకా నోరు అన్ని కడిగారు. ఆ యొక్క మనం లేటిని పోయిన గుడ్డలు ఉతుకుద్ది తల్లి, అంతే కదండి. వాళ్ళు ఎంతో కష్టపడి మనకు రెక్కలు కాళ్ళు వచ్చేంత వరకు కని పెంచి పెద్ద చేస్తారు కదండి. మనకు రెక్కల కాళ్ళు అంతవరకు తల్లిదండ్రుల సమక్షంలోనే మనం ఉంటాం. మరి ఆ తల్లిదండ్రులను మనం దూషిస్తే కారు చీకటిలో అంటే అధ్యాంతరంగా చనిపోతాడని
దేవుడు చెప్తున్నాడండి, 9:13 అయిందమ్మా, త్వరగా ముగించుకుందాం ఒక అరగంటలో. మంచి వాక్యాన్ని ఈరోజు మనం ఆలోచించుకుందాము.